జిల్లా టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా మరోసారి చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా ఎమ్మెల్సీ దువ్వాడ దంపతుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ టెక్కలిలో నూతనంగా నిర్మించుకున్న నివాసంలో కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. అయితే నిన్న రాత్రి దువ్వాడ ఇద్దరు కుమార్తెలు శ్రీనివాస్ నివాసానికి వచ్చారు. అయితే వారిని ఎమ్మెల్సీ శ్రీనివాస్ లోనికి అనుమతించలేదు. దీంతో తండ్రిని కలవడం కోసం వచ్చిన కుమార్తెలు పలుమార్లు ఫోన్ చేసినా దువ్వాడ నుంచి స్పందన లేదు. దీంతో ఇంటి ముందు అర్ధరాత్రి వరకు నిరీక్షించారు. అయినా తండ్రి నుంచి పిలుపు రాకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. కన్న కూతుళ్లపై కనికరం లేకుండా నడి రోడ్డుపై నిలబెట్టిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా మరోసారి చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా ఎమ్మెల్సీ దువ్వాడ దంపతుల మధ్య విభేదాలు కొనసాగుతున్న ఈ నేపథ్యంలోని దువ్వాడ శ్రీనివాస్ టెక్కలిలో నూతనంగా నిర్మించుకున్న నివాసంలో కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. అయితే నిన్న రాత్రి దువ్వాడ ఇద్దరు కుమార్తెలు శ్రీనివాస్ నివాసానికి వచ్చారు. అయితే వారిని ఎమ్మెల్సీ శ్రీనివాస్ లోనికి అనుమతించలేదు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమేష్ నుండి తెలుసుకుందాం. రమేష్, అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? నీలిమ, ప్రధానంగా ఏదైతే శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దంపతుల మధ్య ఉన్న విభేదాలు రోడ్డుకెక్కాయి. ముఖ్యంగా గత కొంతకాలంగా అంటే దాదాపుగా ఏడాదిన్నరగా దువ్వాడ దంపతుల మధ్య విభేదాల నేపథ్యంలో ఇరువురు కూడా వేరువేరుగా ఉంటున్నారు. అయితే నిన్న సాయంత్రం దువ్వాడ ఉంటున్నటువంటి నివాసానికి ఆయన ఇద్దరు కుమార్తెలు వచ్చారు. వారిని లోనకి వెళ్లి తన తండ్రిని చూసుకోవాలని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా దువ్వాడ శ్రీనివాస్ లోనకి ఉన్నప్పటికీ కూడా వారిని లోనకి వదలలేదు. దీంతో వాళ్ళంతా కూడా నిన్న అర్ధరాత్రి వరకు దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందే నిరీక్షించారు. అయినప్పటికీ కూడా తండ్రి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో వారు వెనుదిరిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ మధ్య విభేదాలు చాలా కాలంగా ఉన్నాయి. దీనిపైన రకరకాల వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇరువురు కూడా అంటే భార్యాభర్తలు ఇద్దరు దువ్వాడ వాణి శ్రీనివాస్ ఇద్దరు వేరువేరుగా నివాసం ఉంటున్నారు. ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ కు వేరే మహిళతో ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలో ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు అనేటటువంటిది కుమార్తెలు ఆరోపిస్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలోనే ఎలాంటి లీగల్ గా తన తల్లి అయినటువంటి దువ్వాడ వానికి శ్రీనివాస్ కు మధ్య విడాకులు జరగలేదు. దాంతో పాటుగా ఎవరైతే వేరే మహిళతో ఈయన సత్సంబంధాలు నేర్పుతున్నారో ఆమెకున్న దువ్వాడకు వివాహం జరగలేదు. అలాంటి నేపథ్యంలో తమ తండ్రి పైన పూర్తి హక్కులు తమకు ఉన్నాయి కాబట్టి తమ తండ్రిని కలుసుకోవడానికి వచ్చామని చెప్పి కుమార్తెలు చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో నిన్న వచ్చినటువంటి కుమార్తెలను శ్రీనివాస్ లోపలే ఉన్నప్పుడు కూడా విడిచిపెట్టలేదు. దీంతో చాలాసేపు నిరీక్షించారు, లోనికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా తండ్రి నుంచి వారికి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు వెనుదిరిగారు. మొత్తానికైతే ఈ వివాదం మరోసారి టెక్కల్లో తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. దువ్వాడ ఫ్యామిలీలో నడుస్తున్నటువంటి వారు ఏదైతే ఉందో ఈ వారు ప్రస్తుతం రచ్చకెక్కింది అనేటటువంటి చర్చ నడుస్తోంది. కుమార్తెలు ఎందుకు వచ్చారు, లోపల వేరే మహిళ ఎవరైనా ఉన్నారా ఏంటి అనేటటువంటి దానిపైన క్లారిటీ రానప్పటికీ కూడా తమ తండ్రిని చూసుకోవడానికి వచ్చాం, తమ తండ్రి తమల్ని అనుమతించట్లేదు అనేటటువంటి ఆరోపణ మాత్రం దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నీలిమ, రమేష్, మరి దీనికి సంబంధించి అంటే కుటుంబ సభ్యుల్ని ఎవరిని కూతుర్ని కూడా రానివ్వడం లేదు. దీనికి సంబంధించి మరి కుమార్తెలు కానీ ఆయన భార్య కానీ ఎవరైనా వివరణ ఇచ్చారా దీనికి సంబంధించి? గతంలో చాలా సార్లు దువ్వాడ ఫ్యామిలీకి సంబంధించి విభేదాలకు సంబంధించి వాళ్ళే క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా ఇరువురు భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి వివాదాల నేపథ్యంలో వైసీపీ పెద్దలు అటు జగన్మోహన్ రెడ్డి గాని వైవి సుబ్బారెడ్డి గాని చాలా సార్లు దువ్వాడ శ్రీనివాస్ ను పిలిచి ఆ దంపతుల మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ కూడా ఇరువురి మధ్య కూడా సఖ్యత కుదరలేదు. ప్రధానంగా ఈ నేపథ్యంలో ఎన్నికల ముందే దువ్వాడ శ్రీనివాస్ భార్య శ్రీనివాస్ కు టికెట్ ఇవ్వదు తనకే ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో కొద్ది రోజులు దువ్వాడ వానికి ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఆ తర్వాత ఎన్నికల ముందు మళ్ళీ శ్రీనివాస్ కు టికెట్ ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ కు వ్యతిరేకంగా తన భార్య వాణి పనిచేసినటువంటి పరిస్థితి కూడా టెక్కల్లో కనిపించింది. మొత్తానికి విభేదాలు చాలా రోజులుగా ఉన్నాయి. కానీ వారు బహిరంగంగా చెప్పనప్పటికీ కూడా ఇరువురు కూడా వేరువేరుగా ఉంటున్నారు. ఫ్యామిలీకి దూరంగా దువ్వాడ శ్రీనివాస్ సొంతంగా ఇటీవల ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడే వేరే మహిళతో ఉంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఆ మహిళకు సంబంధించి ఉన్నటువంటి విభేదాల నేపథ్యంలోనే ఫ్యామిలీ గొడవలు ఎక్కువయ్యాయి అనేటటువంటిది వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా కుటుంబ సభ్యులు చెప్పడం లేదు, కేవలం తమ తండ్రిని కలుసుకోవడానికి వచ్చామని చెప్పి నిన్న కుమార్తె చెప్పినటువంటి మాటలు. కానీ శ్రీనివాస్ కుమార్తెలను అర్ధరాత్రి వరకు కూడా నడి రోడ్డు పైన ఉంచి లోనకి విడిచిపెట్టినటువంటి ఘటన చూసి స్థానికులందరూ కూడా రకరకాలుగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ కూడా ఇంతవరకు మీడియాతో మాట్లాడినప్పటికీ కూడా పూర్తిగా కుటుంబ వ్యవహారాలు విభేదాల నేపథ్యంలోనే నిన్న కుమార్తెలు దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు అర్ధరాత్రి వరకు నిరీక్షించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటటువంటిది మాత్రం స్థానికంగా చెప్పుకుంటున్నటువంటి మాట.
అండ్ రమేష్, ఇప్పటి వరకు అంటే ఈ గొడవలన్నీ కూడా ఫ్యామిలీ గొడవలన్నీ కూడా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చాయి కాబట్టి సో అందరూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో దువ్వాడ ఏమైనా మీడియా ముందుకు వచ్చి దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇప్పటి వరకు అఫీషియల్ గా దువ్వాడ కుటుంబ సభ్యులు ఎవరు కూడా తమ మధ్య విభేదాలు ఉన్నాయని కానీ, లేకపోతే తాము విడిపోతున్నామని, లేకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించామని కానీ ఇప్పటి వరకు మీడియా ముఖంగా చెప్పలేదు. కానీ టెక్కలలో వారి అనుచరులు ఎవరైతే ఉన్నారో 2 వర్గాలుగా వీడిపోయింది వైసీపీ. ప్రధానంగా దువ్వాడ శ్రీనివాస్ వర్గం ఒకటైతే దువ్వాడ వాణి వర్గం ఒకటి. ఈ 2 వర్గాలు చెప్తున్నటువంటి వాదనల ప్రకారం ఇరువురు మధ్య కూడా స్థితి లేదు. చాలా కాలంగా ఇద్దరి మధ్య కూడా వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు. ఇటీవల శ్రీనివాస్ సొంతంగా ఒక ఇల్లు నిర్మించుకున్నారు. ఆ ఇంట్లో తనకు ఎవరైతే పరిచయం అయినటువంటి మహిళ ఉందో ఆ మహిళతో ప్రస్తుతం నివాసం ఉంటున్నట్లు స్థానికులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గొడవలు మరింత తీవ్రమయ్యాయి అనేటటువంటిది వినిపిస్తోంది. మొత్తానికైతే ఆ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రానప్పటికీ కూడా ఈ రోజు కొంతవరకు దానిపైన ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న అనుకోకుండా కుమార్తెలు ఈయన ఇంటికి వచ్చి ఈయన నిలదీయాలనే వచ్చారు అనేటటువంటి వాదన ఉంది. అయితే శ్రీనివాస్ వారిని లోనికి అనుమతించకపోవడంతో వారు అంతవరకు కూడా అక్కడే నిరీక్షించి ఆ తర్వాత అర్ధరాత్రి వెళ్లిపోవడం జరిగింది. మొత్తానికైతే ఈ వ్యవహారంలో దువ్వాడ శ్రీనివాస్ గాని లేకపోతే ఆయన సతీమణి దువ్వాడ వాణి గాని ఏ రకంగా స్పందిస్తుంది అనేటటువంటిది ఈ రోజు తెలిసే అవకాశం ఉంది. నీలం. రైట్, థ్యాంక్ యూ రమేష్.